నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మెటాకి అలాగే వాట్సాప్కి సుప్రీంకోర్టు చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. వ్యక్తిగత సమాచార గోప్యతకు సంబంధించి పరిధి దాటితే దేశంలో ఉండనివ్వబోము అనే సంకేతాన్ని అయితే స్పష్టంగా ఇచ్చింది. ఇంత కరుగ్గా చెప్పకపోతే వాళ్ళు మన నెత్తికెక్కి డ్యాన్స్ కట్టే ప్రమాదం ఉందనేది గుర్తించింది. నిజంగా కూడా ఈరోజు ఈ దేశ పౌరుల సమాచారం గోప్యతకు సంబంధించి ఎటువంటి గ్యారంటీ లేని పరిస్థితి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పుణ్యమాని. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ లేక హెచ్చరిక, సుప్రీంకోర్టు జారీ చేసిన హెచ్చరికల గురించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు సురేష్ కొచాటిల్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. సార్ నమస్తే సురేష్ గారు. నమస్కారం. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, వ్యక్తిగత సమాచార గోప్యతని కాపాడలేని పక్షంలో థింగ్స్ విల్ టేక్ ఏ డిఫరెంట్ షేప్ అని. కరెక్ట్. ఎందుకంటే మనకి ఇండియాలో డేటా ప్రైవసీ అనేది ఎక్కడ లేదు. ప్రతి చోట మన పేరు ఉంటుంది, మన ఆధార్ కార్డు ఉంటుంది, ప్రతి చోట మన ఇన్ఫర్మేషన్ వాడుకుంటారు. ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్కి వెళ్తే దాంట్లో కుకీస్ ఉంటుంది, వెబ్సైట్లో కుకీస్ ఉంటుంది. మీకు మెసేజ్ వస్తుంది, యాక్సెప్ట్ ఆర్ డినై చేయవచ్చు. మీరు ఐడియా ఈజ్ దాట్ మీ బిహేవియర్ని ట్రాక్ చేస్తుంది. అది మీరు ఏం చూస్తున్నారు, మీరు ఎట్లాంటి వెబ్సైట్కి వెళ్తున్నారు, దాన్ని బట్టి మీకు టార్గెట్ చేయాల్సిన అడ్వర్టైజింగ్ని టార్గెట్ చేస్తారు. రైట్. అది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు 2021లో తీసుకొచ్చిన ఒక మార్పులో మెటా ఏం చేశారంటే వాట్సాప్కి చెప్పారు, మీరు మీ సబ్స్క్రైబర్స్ డేటా వాళ్ళతో చెప్పండి ఒకసారి, దట్ వీ విల్ మీరు ఏం కావాలంటే మీ డేటాని మేము తీసుకోవచ్చు అని చెప్పి అప్రూవల్ తీసుకోండి అని చెప్పారు. ఎప్పుడైనా ఒక అప్రూవల్ తీసుకున్నప్పుడు ఎస్ అండ్ నో ఆప్షన్ ఇవ్వలేదు, డైరెక్ట్ వెళ్ళిపోయారు. ఏది బై డిఫాల్ట్ మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫేస్బుక్కి వెళ్ళిపోతుంది, మెటాకి వెళ్ళిపోతుంది, అంటే పేరెంట్ ఆర్గనైజేషన్. వాళ్ళు దాన్ని మీ అడ్వర్టైజింగ్ని టార్గెట్ చేయడానికి యూజ్ చేస్తారు. వాజవన్ గారు మీకు గుర్తుంటుంది, వీళ్ళు ఎప్పుడు వాట్సాప్ వాళ్ళు అంటారు, మేము ఏం చేసినా కానీ దాన్ని మా ఇన్ఫర్మేషన్ మీరు వాడలేరు అని చెప్తారు ఎప్పుడు. మీరు ఓకే, మేము మీ ఇన్ఫర్మేషన్ మేము చూడలేకపోతాం, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటాడు. లేదు, ఇప్పుడు చూడండి వాళ్ళే అడ్మిట్ చేశారు. అంటే మీ ప్రతి మెసేజ్, ప్రతి ఫోన్ కాల్, మీరు పంపించిన ఫోటోలు అన్నీ వాళ్ళకే యాక్సెస్ ఉంది, వాళ్ళు చూస్తున్నారు. అంటే వాళ్ళు కూర్చొని ఫిజికల్గా చూడట్లేదు, దాన్ని ఒక అల్గోరిథం క్రియేట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఓకే ఇవాళ బిర్యానీకి ఎక్కడ పోదాం తినడానికి, వాట్సాప్ చాట్ చేసుకుంటే ఇమ్మీడియట్గా దాన్ని అల్గోరిథం ట్రాక్ చేసి, ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, బిర్యానీ కావాలని లేదు, ఏమైనా ఉండొచ్చు, బంగారం ఎక్కడ వెళ్ళి కొందామో, లేకుండా ఏదైనా ఒక పాయింట్గా ఉంటుంది. ఇమ్మీడియట్గా మీ టార్గెటెడ్ అడ్వర్టైజింగ్ ఫేస్బుక్లో, మీ అదే అకౌంట్ ఫేస్బుక్లో ఉంటే మీరు అక్కడ వెళ్ళంగానే మీ మీద టార్గెటెడ్ అడ్వర్టైజింగ్ వచ్చేస్తుంది. ఆబ్వియస్లీ మీరు అడుగుతారు, మీరే చెప్పారు కదా ఎన్క్రిప్టెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఎట్లా వచ్చింది ఇన్ఫర్మేషన్ అంత మీ దగ్గర, ఇదొక క్వశ్చన్. తో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మన దగ్గర కమిషన్ ఉన్నట్ల, వాళ్ళు ఒక 3 సంవత్సరాల ముందు మెటా అండ్ వాట్సాప్ మీద 221 కోట్ల రూపాయల ఫైన్ వేశారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అడ్వర్టైజింగ్ రెవెన్యూ దే ఆర్ మేకింగ్. దానికన్నా 10 ఒక ఆల్మోస్ట్ దే మస్ట్ బి మేకింగ్ హ్యూజ్ అమౌంట్, చాలా అమౌంట్ సంపాదిస్తున్నారు అడ్వర్టైజింగ్ ఇండియా నుంచి. ఓకే ఓకే, అంటే ఇండియన్ క్లయింట్స్ టార్గెట్ చేయడం ద్వారా, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అడ్వర్టైజింగ్ అంతా క్లయింట్ దగ్గర వెళ్ళి చెప్తున్నారు, చూడండి వీళ్ళెప్పుడు స్పోర్ట్స్ సైట్ చూస్తూనే ఉంటారు, స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు, వాట్సాప్లో స్పోర్ట్స్ ఫోటోలు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, ఈయనకి ఇదే మనిషికి ఫేస్బుక్లో ఒక అకౌంట్ ఉంది, మీరు మీ స్పోర్ట్స్ ప్రోడక్ట్ని టార్గెట్ చేస్తే వీళ్ళు కొనడానికి ఒక ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువ, మీరు మా వైపు అడ్వర్టైజింగ్ పెట్టండి, ఒక 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు అడ్వర్టైజింగ్ పెట్టండి, మేము ఇట్లాంటి టార్గెట్ ఆడియన్స్ మీకు ఇస్తాం. ఇంకోటి, టీచర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు టీచింగ్ గ్రూప్స్లో డిస్కస్ చేస్తూనే ఉంటారు, వాళ్ళని కూడా టార్గెట్ చేస్తారు. లాయర్స్ ఉంటారు, వాళ్ళైతే కేసు గురించి మాట్లాడుతుంటారు, వాళ్ళని కూడా టార్గెట్ చేశారు. నా చీఫ్ జస్టిస్గా చెప్పారు మొన్న, నేను ఎవరితోనో వాట్సాప్లో డిస్కస్ చేశాను, ఆ ఇన్ఫర్మేషన్ ఫేస్బుక్ ఎట్లా వస్తుందని అడిగారు.
వచ్చిందంట అట్లా ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరితో జరిగిందంట అట్లా. వాళ్ళు ఏదో మెడిసిన్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఫేస్బుక్ వెళ్ళినప్పుడు అదే కంపెనీ వాళ్ళు అడ్వర్టైజింగ్ వచ్చిందంట అక్కడ. దట్ మీన్స్ ఎవ్రీ బిట్ ఇస్ బీయింగ్ టేకెన్ అవే. సో ఇప్పుడు అంటే ఆ స్థాయిలో అంత డీప్ పెనట్రేషన్ అవుతోంది, సమాచారం అంతా లాగేస్తున్నారు వాళ్ళు. కరెక్ట్. అండ్ అది యూరోప్లో చేయట్లేదు. యూరోప్లో వాళ్ళు ప్రైవసీ కన్సర్న్స్ చాలా స్ట్రిక్ట్. అక్కడ కూడా చాలా పెద్ద ఫైన్లు పడ్డది వాళ్ళకి. కానీ మన దేశంలో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ చల్తా హై. ఓకే, ఒక 10 కోట్ల మంది చనిపోతే కూడా ప్రాబ్లం లేదు, 140 కోట్లు ఉన్నారు కదా అని చెప్తారు మన దగ్గర. మనకి ప్రైవసీ లేదు మన దాంట్లో. పెప్సీ కోక్కి యూఎస్లో ఫాలో చేసిన పాలసీ ఇక్కడ ఫాలో చేయరు వాళ్ళు. షుగర్ కంటెంట్ ఎక్కువనే ఉంటుంది ఇక్కడ. అక్కడ చేయరు, యూఎస్లో చేయరు, యూరోప్లో చేయరు. వాళ్ళు ఫైన్ అట్లా వేస్తారు, బంద్ చేసేస్తారు మీ బిజినెస్. ప్రాసెస్ ఫుడ్స్ అంతే. ప్రతి దానికి మన దాంట్లో మన దేశంలో స్టాండర్డ్స్ ఉన్నా కానీ ఆ స్టాండర్డ్స్ ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు వీరికి లైసెన్స్ ఎవరు ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైసెన్స్ ఇచ్చినప్పుడు ఇట్లాంటి ప్రైవసీ కన్సర్న్స్ ఎక్కడుంది? ఈ డాటా, దానికోసమే డాటా సెంటర్స్ ఇండియాలో ఉంచుకోమంటున్నారు. ఇప్పుడు మీకు తెలిసిందే అది, ఈ బడ్జెట్లో కూడా వచ్చింది అది. డాటా సెంటర్స్ ఇండియాలో ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంచుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఏమవుతుందంటే వాసుదేవన్ గారి ఇన్ఫర్మేషన్, సురేష్ ఇన్ఫర్మేషన్ అంతా చైనా సర్వర్లో ఉంటుంది. చైనా కాదు, యూఎస్ సర్వర్లో ఉంటుంది. చైనా దగ్గర ఉంటుంది, యూఎస్ దగ్గర ఉంటుంది. చైనా ఎక్విప్మెంట్ వాడితే ఉంటుంది దాంట్లో. దానికోసం హ్యూఐ లాంటి కంపెనీస్ని ఇండియన్ టెలికాం నెట్వర్క్ నుంచి తీసి బయటపడేశారు గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు ప్రతి కాల్, ప్రతి మెసేజ్ అన్నీ వాళ్ళు ట్రాక్ చేసుకుంటారు. దానికోసం వాళ్ళని అలౌ చేయట్లేదు. చైనీస్ ఫర్మ్స్ లేరు టెలికాం సెక్టర్లో, కానీ వీళ్ళు ఉన్నారు. వీళ్ళు చేయకూడదు, ఎందుకంటే మా దగ్గర అడగాలండి. యూ షుడ్ ఆస్క్ మీ ఇన్ఫర్మేషన్ నేను మెటాకి అమ్మొచ్చా అంటే నేను నో అని చెప్తాను నేను. కానీ అది చెప్పలేము కదా, ఇప్పుడు ఆ ప్రాబ్లం వచ్చేసింది, చెప్పలేము మనం. ఎందుకంటే ఆప్షన్ తీసేశారు. బై డిఫాల్ట్ ఆర్ యాక్సెప్టెడ్ ఇట్. మనం ఏం చేయాలి? ఆప్షనే లేకుండా చేశాడు అంతే, ఆప్షన్ లేకుండా చేసేసారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ తీసుకొచ్చారు. దాని కూడా డాటా ప్రైవసీ గురించి. సో ఇది ప్రతి సెక్టర్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్రెడిట్ కార్డ్ కంపెనీస్ దగ్గర నుంచి స్పామ్ కాల్స్ వస్తుంది. ఎవడో ప్లాట్లు అమ్మడానికి మీకు కాల్స్ వస్తుంది. మీరు ఎప్పుడు అనుకుంటారు ఈ నంబర్ నా దగ్గర ఎట్లా వచ్చింది? నేను వాట్సాప్ పక్కన పెడుతున్నాను, ఇప్పుడు మెటాని పక్కన పెడుతున్నాను. ప్రతి చోట్ల మీ మొబైల్ నెంబర్ వాళ్ళకి ఎట్లా దొరికింది? దొరకాలంటే ఒకటి టెలికాం కంపెనీ దగ్గర నుంచి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు యూజువల్లీ ఇవ్వరు. లేకుంటే వాళ్ళ దగ్గర పనిచేసే ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు ముందు, ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయారు, ముందు అమ్ముకుంటుండే వాళ్ళు ఇన్ఫర్మేషన్. రెండవది, మీరు ఒక హౌసింగ్ కాలనీకి వెళ్తారు, ఒక అపార్ట్మెంట్కి వెళ్తారు పెద్దది. ఇప్పుడైతే చాలా ప్లేసెస్ మైగేట్ యాప్ ఉంటుంది, వాళ్ళ యాప్లో మిమ్మల్ని ఇన్వైట్ పంపిస్తారు. కానీ కొన్ని ఆఫీసెస్కి వెళ్తే ఇప్పుడు కూడా ఆఫీసెస్లో ఇప్పుడు కూడా వాళ్ళు రిజిస్టర్ మెయింటైన్ చేస్తాడు సెక్యూరిటీ వాడి కింద. సార్ మీ నెంబర్ ఎంటర్ చేయండి సార్, మీ పేరు ఎంటర్ చేయండి సార్ అంటాడు. అక్కడ అన్నిటికంటే పెద్ద తప్పు. ఎందుకంటే నంబర్లు మొత్తం అమ్ముకుంటారు. ఆ సెక్యూరిటీ ఏజెన్సీ అమ్ముకుంటాడు, ఎవరు అమ్ముకుంటాడో తెలియదు. కానీ మీరు అక్కడ రాసి పెట్టిన దానికోసం నేను ఎక్కడ వెళ్ళినా కానీ నా నంబర్ రాయను. నాకు ఎవరితోనే ఎక్కువ కోపం ఉంటుందో వాడి పేరు నంబర్ రాసిస్తాను, వాడు చేస్తాడు. సో మన ప్రైవసీ గురించి చాలా స్ట్రిక్ట్ ఉండేవాళ్ళు యూరోప్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఎందుకు మెయింటైన్ చేయట్లేదు? ఇది ఒక ప్రశ్న ఉంటుంది. అండ్ దిస్ ఇస్ వెరీ సీరియస్ క్వశ్చన్. దానికోసం చీఫ్ జస్టిస్ అన్నారు, ఇఫ్ యూ కాంట్ ఫాలో, మా దేశంలో ఉన్న చట్టాలు మీరు ఫాలో చేయకపోతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. వీళ్ళు ఇగ్నోర్ చేయలేరు వాసుదేవన్ గారు. వీఆర్ నాట్ ఎ స్మాల్ కంట్రీ. మన కంట్రీలో 140 కోట్ల పాపులేషన్లో మొబైల్ పెనిట్రేషన్ చాలా ఎక్కువ. ప్రతి మనిషికి వాట్సాప్ ఉంటుంది, చాలా తక్కువ నేను అనుకుంటా వాట్సాప్ లేని వాళ్ళు. అండ్ గ్రూపులు, ఫ్యామిలీ గ్రూపులు, ఎంప్లాయీ గ్రూపులు, కంపెనీ గ్రూపులు అన్నీ ఉంటుంది. విపరీతంగా మాట్లాడతారు, వీడియోలు పంపిస్తారు, ఫోటోలు తీసుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ మీ ఇన్ఫర్మేషన్ ఎవరు వాడుకుంటున్నారో మీరు అడగట్లేదు. ఇప్పుడు ఈ 220 కోట్ల ఫైన్ వేసిన తర్వాత, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫైన్ వేసిన తర్వాత వీళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మెటా అండ్ ఫేస్బుక్ చూడండి, 220 కోట్ల ఫైన్ వేశారు. వాళ్ళ లాజిక్ ఏంటంటే మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటలేరు, కానీ మెటా చెప్పారు ఎస్ దే ఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు అస్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక స్టాప్ పెట్టారు దానికి. మీరు డిసైడ్ చేయండి అని చెప్పి. ఐ థింక్ ఇది హియరింగ్ స్టూడెంట్ మరి ఇంకో 2 రోజులు హియరింగ్ ఉంటుంది. నోటీస్ ఇష్యూ చేశారు, మీరు డిసైడ్ చేసి వచ్చేసేయండి, లేకుంటే మేమే ఒక ఆర్డర్ పాస్ చేయబోతున్నాను, మీ కంపెనీ బంద్ చేసి పడేస్తాం ఇండియాలో. సో కాంపిటీషన్ లేదు, మొనోపలి ఉంది. అది సుప్రీంకోర్టు అన్నారు, మీకు మొనోపలి ఉంది, మీరు ఏం కావాలంటే చేసుకోవచ్చు. నేను బంద్ చేస్తే రేపు మొత్తం ఇండియా బంద్ అయిపోతుంది కాదు.
మన దగ్గర అడ్వర్టైజ్ స్టార్ట్ అయింది, అదే చెప్పాలి. కానీ అది పికప్ కాలేదు. ఎందుకు? వాళ్ళకి అడ్వర్టైజింగ్ రెవెన్యూ లేదు. మెటా ఏం చేస్తున్నారు, వీళ్ళు ఇస్తున్న నంబర్లు 1,00,000 నంబర్లు ఇచ్చారనుకోండి, 1,00,000 నంబర్ల ప్రొఫైల్స్ డీటెయిల్స్ ఇచ్చారనుకోండి, మీది మాది అన్నీ కలిసి మెటా వాట్సాప్కి పేమెంట్ ఇస్తుంది. వాళ్ళ కంపెనీ అది, పేమెంట్ ఇస్తారు. మీరు ఇంత ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చారు కదా, ఈ పేమెంట్ తీసుకోండి, ఇన్ని $1 million తీసుకోండి, ఇన్ని కోట్లు తీసుకోండి. అరటాగ్ ఆప్షన్ లేదు, ఎందుకంటే వాళ్ళు డేటా తీసుకుంటలేరు. సెకండ్, వాళ్ళ వైపు మెటా లాంటి ఒక ఆర్గనైజేషన్ లేదు వాళ్ళ దగ్గర ఈ డేటా అమ్ముకోవడానికి. రైట్. ఆ ప్రాబ్లమ్ ఉంది. దట్ ఈస్ వై అరటాగ్ డిడ్ంట్ పికప్. బికాజ్ వాళ్ళ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, సర్వర్స్లో కానీ మిగతా దాంట్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇది ప్రతి సెక్టర్లో వాసుదేవన్ గారు, ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్ నా. దీన్ని డెఫినెట్గా గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చి, అఫ్కోర్స్ సుప్రీంకోర్టు ఇప్పుడు ఆర్డర్ ఇచ్చినాక అది అయిపోతుంది, కానీ మన డేటాని మీరే ఏంటంటే సార్, ఇప్పటి వరకు మరి వాడు ఎక్వైర్ చేసుకున్న డేటా ఉంటుంది దగ్గర, మనం 140 కోట్లు అంటే కనీసం ఒక 70-80 కోట్ల మంది డేటా వాడి దగ్గర ఉంది. అన్డౌటెడ్గా మనం అనుకోవచ్చు. ఒక 30 కోట్లు వదిలేయండి, చిన్నపిల్లలు కావచ్చు, నాట్ యాక్సెసిబుల్ కావచ్చు వాట్సాప్కి, మెటాకి. అందుకని ఆ లివరేజ్ ఇచ్చుకున్న 30 కోట్లు వదిలేస్తే 70 కోట్లు, 140 కాదు 120 కోట్లే మన జనాభా, మన ఓటర్ల జాబితాను బట్టి మనకు 70 కోట్లు వేసుకున్న 70 కోట్ల మంది డేటాతో వాడు చేస్తున్న ఈ వ్యాపారం పెద్ద మాఫియా నడుపుతున్నట్టే కదా సార్. అంతే, అదే అన్నారు సుప్రీంకోర్టు. మీరు ఆప్ట్అవుట్ ఆప్షన్ ఇవ్వట్లేదు. మీ ప్రైవసీ పాలసీ ఎవరు చదవచ్చు? ఒక కూరగాయలు అమ్ముతున్న లేడీ ఇంగ్లీష్లో మీ ప్రైవసీ పాలసీ ఏం చదువుతారు? అది దాంట్లో కచ్చరాలాగా ఉంటుంది, పెద్ద. మనం కూడా మనం టిక్ చేసేసాం అంతే. అది ప్రతిదానికి మనం చేస్తున్న తప్పు. అది ఫేస్బుక్ అకౌంట్ రిజిస్టర్ చేస్తారు, ఎస్ 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 అని టిక్ కొట్టుకుంటూ పోతాం, సబ్మిట్, లేకుండా ఆల్ సబ్మిట్ చేయనియరు. నో అనే ఆప్షన్ ఉండదు, చాలా తక్కువ కేసెస్లో ఉంటుంది నో అనేది ఆప్షన్. ఈ ప్రాబ్లం ఉంది. మీరు ఏ సోషల్ మీడియా సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకున్నా కానీ యు ఆర్ లీవింగ్ అన్ ఎలక్ట్రానిక్ ట్రైల్ బిహైండ్. ఒక డిజిటల్ ఫుట్ ప్రింట్ పెట్టేసి మన ఎవిడెన్స్ అక్కడ వదిలేసి వస్తున్నాం. నేను చెప్తున్నాను, మీరు ఆధార్ కార్డు ఉందండి, ఎక్కడ వెళ్ళినా ఆధార్ కార్డు బ్యాంక్లో ఉన్న ప్లేస్ నుండి జిరాక్స్ ఇచ్చేస్తారు, ఆ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చేస్తారు. మీరు వాడు ఏం చేస్తున్నాడు ఆధార్ కార్డుతో మీకు తెలియదు. వాడు ఒక కాపీ తీసుకొని సబ్మిట్ చేస్తాడు వాడు బ్యాంక్కి, మిగతా నంబర్ ఎవరితో వాడుకుంటాడు? హీల్ బీ యూజింగ్ ఇట్. ఒక రోజులో 10-20 కలెక్ట్ చేసుకుంటాడు, ఒక నెలలో 600 కలెక్ట్ చేసుకుంటారు. అట్లా ఒక 30 మంది ఉంటే ఎంతమంది ఆధార్ కార్డు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆలోచించి. పేరుతో సహా అడ్రస్తో సహా ఆధార్ కార్డు వచ్చేస్తుంది, ఏదైనా చేసుకోవచ్చు. ఇది ప్రాబ్లం. ఎందుకంటే వాడి దగ్గర మొబైల్ నెంబర్ కూడా ఉంది, మీ మొబైల్ నెంబర్ ఉంది, మీరు మొబైల్ నెంబర్ కూడా ఇచ్చి ఉంటారు. యూ కెన్ చేంజ్ యువర్ ఆధార్ కార్డ్, యూ కెన్ చేంజ్ యువర్ మొబైల్ నెంబర్, యూ కెన్ చేంజ్ ద అడ్రస్, ఏదైనా చేయొచ్చు. ఈ కేసులో కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంత స్ట్రిక్ట్గా ఎందుకు చెప్పారంటే, మీరు ఒక ప్రైవసీ పాలసీని ఆప్ట్అవుట్ చేయడానికి ఆప్షన్ ఇవ్వట్లేదు, నో అని చెప్పడానికి ఆప్షన్ ఇవ్వట్లేదు. ఆటోమేటిక్గా మీరు ఉన్న కస్టమర్స్ని అందరినీ కన్వర్ట్ చేసుకున్నారు. మీరే చెప్తున్నారు that we don't read the information, end to end encrypted అని చెప్తున్నారు. అంటే బయట ఉన్న ఒక మనిషి నేను వాసుదేవన్ గారు చాట్ చేస్తే, లేకుంటే నేను వాసుదేవన్ గారు కాల్ చేసుకుంటే బయట వాళ్ళు ఎవరికి తెలియదు ఏం మాట్లాడుతున్నారు, ఏం కాల్ చేస్తున్నారు అని. కాదు, చూస్తున్నారు. అదే కదా ఇప్పుడు ఈవెన్ క్రైమ్ జరిగినప్పుడు ఎస్ వీ కెన్ అప్రిషియేట్ దట్. క్రైమ్ జరిగింది, వాడు ఫోన్ గుంజుకున్నారు, వాడు వాట్సాప్లో ఏం చాట్ చేశాడని మనం తెలుసుకోవచ్చు. అది పోలీసు వాళ్ళకి అధికారం ఉంది. అది కొంతమంది డిలీట్ చేసిన చాట్లు కూడా తీసుకొస్తారు వాళ్ళు వాపస్, రిట్రైవ్ చేయొచ్చు. బట్ దట్ ఈస్ ఫర్ ఎ లిమిటెడ్ పర్పస్. ఈ కేసు అది కాదు కదా. ఇక్కడ నా డేటా తీసుకొని, నా ఇన్ఫర్మేషన్ తీసుకొని, నేను ఎవరితో మాట్లాడిన దాన్ని బట్టి, దాని సబ్జెక్ట్ మ్యాటర్ తీసుకొని, దాని క్రూషియల్ కీవర్డ్స్ తీసుకొని మీరు ఇంకొక కంపెనీకి అమ్ముతున్నారు, అది కూడా మీ ఓన్ కంపెనీకే. వాళ్ళు దాన్ని అడ్వర్టైజింగ్ కోసం వాడుకుంటున్నారు. బేసిక్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళు బతికేది అడ్వర్టైజింగ్ మీదే. మీరు యూట్యూబ్కి వెళ్ళండి, మీరు ప్రీమియం అకౌంట్ లేకుంటే మీకు ఎవ్రీ 3-4 నిమిషాలకు ఒక యాడ్ వస్తుంది. అవును, ఆ యాడ్ చూడండి, టార్గెటెడ్ ఉంటుంది. గూగుల్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఇన్ఫర్మేషన్, ఎందుకంటే యూట్యూబ్ బిలాంగ్స్ టు దెమ్. మీరు ఏం చేశారు, మీరు ఎక్కడ వెళ్ళి సైట్ చూశారు, ఏ సైట్ చూశారు, దాన్ని బట్టి మీ అడ్వర్టైజింగ్ వస్తుంది. మీరు మ్యూజిక్ వింటుంటారు, ఎప్పుడు మ్యూజిక్ యాడ్స్ వస్తుంది మీకు. లేదు ఈ చెప్పినట్టు స్పోర్ట్స్ యాడ్స్ వస్తుంది మీకు. ఈ సినిమా చూస్తుంటారు, ఎక్కువ సినిమా యాడ్లు వస్తాయి, ఓటీటీ యాడ్స్.
దిస్ ఇస్ ప్రిసైజ్ టార్గెటింగ్. ఇది పెద్ద ఫీల్డ్ ఇది. ఐ మీన్ దీంట్లో తప్పు పట్టలేం, ఎందుకంటే వీళ్ళు కూడా బతకాలి కదా. అవును. ఇప్పుడు యూట్యూబ్ ఉండాలంటే, యూట్యూబ్ ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేసుకోవాలంటే వాళ్ళకి సర్వర్లు కానీ, వాళ్ళ ఎంప్లాయీస్ కానీ, వాళ్ళ వైపు నుంచి ఉన్న టెక్నాలజీ అంతా వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి డబ్బులు కావాలి. వెరీ ట్రూ. ఎవరు ఇస్తారు? కొంతమంది ప్రీమియం అకౌంట్ తీసుకుంటారు, చాలామంది ఫ్రీగా చూస్తారు. దెన్ దే విల్ గెట్ దర్ అడ్వర్టైజింగ్ ఫ్రమ్ రెవెన్యూ. నేను ప్రీమియం తీసుకున్నప్పుడు నేను యాడ్స్ రావు నాకు, సో యాడ్ రెవెన్యూ నా దగ్గర తీసుకుంటున్నారు ముందే. మిగతా వాళ్ళ దగ్గర యాడ్లు చూసుకోరా బాబు అని చెప్తారు. ఇది స్ట్రాటజీ అన్నమాట. ఈ స్ట్రాటజీని అరికట్టడానికి ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకొచ్చిన ఈ ఒక అబ్జర్వేషన్ చేశారు నిన్న. మీరు మా చట్టం ఫాలో చేయకపోతే వీ విల్ త్రో యూ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ. వాళ్ళ ప్రైమరీ రెస్పాన్స్ ఏంటి సార్ ఈ విషయంలో? వాళ్ళది వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు. ఏం చెప్తారు? మేము వెళ్ళిపోతామంటారా? ఎందుకంటే వీల్ క్రియేట్ అన్ ఆల్టర్నేటివ్. కొన్ని రోజులకు ప్రాబ్లం ఉంటుంది, అవును. దాని తర్వాత వీల్ క్రియేట్ అవర్ ఓన్ ఆల్టర్నేటివ్. చైనా బ్యాన్ చేశారు కదండి, చైనాలో వీళ్ళు ఎవరు లేరు కదా. వాళ్ళ ఓన్ వాట్సాప్ తయారు చేసుకున్నారు, వాళ్ళ ఓన్ ట్విట్టర్ తయారు చేసుకున్నారు, వాళ్ళ ఓన్ ఫేస్బుక్ తయారు చేసుకున్నారు. వాళ్ళు మనం చేయట్లేదు, ఎందుకంటే మొనోపొలి ఉంది వీళ్ళది. కొత్తోడు ఏమైనా వస్తే వాళ్ళు ఫినిష్ చేసి పడేస్తారు. అరటైన్ అదే చేశారు వాళ్ళు. దే ఫినిష్ దమ్ ఆఫ్. చాలా గొప్ప ప్లాట్ఫామ్, కానీ ఫినిష్ అయిపోయింది అది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు ఎన్ష్యూర్ చేశారు వాళ్ళు బతకలేరు. వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఒక సర్టన్ లిమిట్ రాగానే వాళ్ళు దాని మీద కూడా వాళ్ళు డ్రామా మొదలు పెడతారు. సో సుప్రీంకోర్టు అదే అన్నది, జస్ట్ బికాజ్ యూ హ్యావ్ ఎ మొనోపొలీ డోంట్ అజ్యూమ్ దట్ యూ కెన్ డూ వాట్ యూ వాంట్. అంటే మీ దగ్గర మొనోపొలీ ఉందనుకొని మీరు ఏం కావాలి. ఈ మధ్యకాలంలో ఇంత స్ట్రింజెంట్గా వార్నింగ్ బహుశా ఎవరికి ఇచ్చి ఉండకపోవచ్చు. కరెక్ట్. అది ఇప్పుడు జడ్జెస్ కూడా తెలిసిపోయింది, ఎందుకంటే వాళ్ళ చాట్లు కూడా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, చిన్నదే గ్రూప్ ఉంటుంది, మంచిగా తెలియదు మనకి. కొంతమంది ఆలోచించండి మీరు, సెక్యూరిటీ ఆఫీషియల్స్, ఒక ఆర్మీ వాడు ఇంకో ఆర్మీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు దే ఆర్ నాట్ సపోజ్ టు మెయింటైన్ సోషల్ మీడియా అకౌంట్, కానీ ఇప్పుడు కొంచెం పర్మిషన్ ఇచ్చారు వాళ్ళకి. అదే ఉంటుంది వాళ్ళది ఒక యూనిట్ది వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. వాళ్ళు దాంట్లో ఏదేదో కన్వర్షన్ చేయాలి, మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, యూఎస్ దగ్గర ఉంటుంది. సుప్రీంకోర్టు అది అడిగిందా మరి? అదే ఇప్పుడు అది అక్కడ రాలేదు, ఆ డెప్త్కి ఇంకా రాలేదు. వాదేవన్ గారు ఇది ఒక పక్కన ఉంటే, ఇంకో పక్కన మన అన్ని ఆఫీసెస్లో అటెండెన్స్ సిస్టమ్స్ ఉంటుంది, ఐదర్ బయోమెట్రిక్ ఆర్ ఫేషియల్ కాంటాక్ట్, ఐరిస్. ఒక 6 నెలల ముందు ఒక రైడ్ జరిగింది, ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఒక రైడ్ చేశారు. డిఫెన్స్ మినిస్ట్రీలో ఉన్న వైట్ సైట్, డిఫెన్స్ ప్రొడక్షన్ యూనిట్స్లో ఉన్నది, నేవీ ఎయిర్ ఫోర్స్లో చాలా ప్లేసెస్లో సివిలియన్స్ కూడా పనిచేస్తున్న చోట్ల అటెండెన్స్ అండ్ సీసీటీవీస్. వాళ్ళు రైడ్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే, దీంట్లో ఉన్న చిప్స్ ఉంటుంది చూడండి, ఆ ఇన్ఫర్మేషన్ చైనాకి వెళ్తుందంట. ఓకే. త్రూ అ వైఫై నెట్వర్క్. మనం యూజువల్లీ ఏం చేయాలి, హెచ్ఆర్ వాళ్ళకి కనెక్ట్ చేస్తాం వైఫై నుంచి. అది ఆ వైఫై కనెక్షన్ నుంచే వీళ్ళు అదే ఇన్ఫర్మేషన్ చైనాకి వెళ్తుందంట. మొత్తం డిసేబుల్ చేసి పడేశారు. ఎందుకంటే చైనా వాళ్ళకి తెలుసు ఇండియన్ ఆర్మీకి ఎన్ని యూనిట్లు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎవరు పనిచేస్తున్నారు దాంట్లో, వాళ్ళ ఫేస్ ఎట్లా ఉంటుంది చూడడానికి. రేపు వాళ్ళు ట్రాప్ చేస్తారు, హనీ ట్రాప్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ గుంజుకుంటారు. నేను చెప్పాను దేనికన్నా ముందు చూడండి, హువాయి నెట్వర్క్స్ని ఎందుకు బ్యాన్ చేస్తారంటే ఇదే రీజన్ ఉండే. మనం టిక్టాక్ బ్యాన్ చేసాం ఇండియాలో, చాలా పాపులర్ ఉండే. ఎందుకు బ్యాన్ చేసాం? ప్రతి అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఓపెన్ చేయగానే చైనాలో వెళ్ళి పడుతుంది ఆ ఇన్ఫర్మేషన్. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నారు, మీ సర్వర్ ఇక్కడ పెట్టుకోండి అండ్ ఇట్ విల్ బి అండర్ సూపర్విజన్ ఆఫ్ ఇండియన్ అథారిటీస్, ఇంటెలిజెన్స్. మేము సర్వర్ ఇక్కడ పెట్టాం, మా సర్వర్ చైనాలోనే ఉంటుంది. దెన్ దే హావ్ టు క్లోజ్ డౌన్ ద షాప్. అదే చేశారు కదా. యూఎస్లో ఏం చేశారు చూడండి, ప్రెసిడెంట్ ట్రంప్ ఓనర్షిప్పే మార్చేశాడు. బైట్ డాన్స్ కంపెనీది ఓనర్షిప్పే మార్చేశాడు. యూఎస్ ప్రజలకు అమ్ముకోండి, లేకుంటే యూఎస్ కంపెనీలు మీ ఓనర్షిప్ అంతా వాళ్ళకి ఇచ్చేసేయాలి, అంటే వాళ్ళు కంట్రోల్ చేస్తారు. మనం ఒక ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఉన్నాం వాద్యవన్ గారు. ప్రతి దాంట్లో మనకి ప్రతి నిమిషం మన ఫోన్ మీద, మ్యాక్సిమం మన ఫోన్ల మీద మన పని అంతా నడుస్తుంది. అది మీరు సోషల్ మీడియా కాంటాక్ట్ ఉండొచ్చు, మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు, దానికోసం మనం ఇంత ఫ్రాడ్ చూస్తున్నాం ఇప్పుడు. డిజిటల్ అరెస్ట్ లాంటిది, ఇన్వెస్ట్మెంట్ స్కామ్ లాంటిది, మ్యాట్రిమోనియల్ స్కామ్స్ చాలా ఉన్నాయి అట్లాంటివి. ఎందుకంటే మనం దీంట్లో ఒక నిమిషం కూడా, మీరు ఒక మెట్రోలో ఎక్కండి ఇక్కడ హైదరాబాద్లో, ఈవెన్ ఢిల్లీలో కూడా అంతే. మెట్రోలో ఎక్కితే మీరు బిలీవ్ చేయరు, మీరు చూస్తుంటారు చాలా మటుకు 95% మంది మనకన్నా ఎక్కువ ఉండొచ్చు ఫోన్ల మీదే ఉంటారు. ఎస్, ఇంతే, ఇది పట్టుకొని ఇలాగే ఉంటారు. వాళ్ళు చూస్తుంటారు, ఇది చేస్తుంటారు. వాళ్ళు కూడా తప్పట్లేము.
1/2 అవర్ 40 minutes జర్నీ ఉంది, ఏదో చూసుకుంటూ కూర్చుంటారు వీడియో, లేకుంటే వాళ్ళకి టైం దొరకదు దీనికంతా. అట్లాంటి క్యాప్టివ్ ఆడియన్స్ ఉన్నారు మన దగ్గర. వాట్సాప్ యూజ్ చేయని వాళ్ళు మన యంగ్స్టర్స్ లిబరల్ మార్కెట్ బహుశా ప్రపంచంలో దొరకదేమో సార్. నంబర్ ఉంది కదా 140 కోట్లలో. మీరు చెప్పారు పిల్లలకి వాట్సాప్ లేదని, ఎవరు చెప్పారండి? నేను మినహాయింపించా, లేదనట్లేదు. స్కూల్స్ వాళ్ళ హోంవర్క్ ఇప్పుడు పిల్లలకి వాట్సాప్లో పంపిస్తున్నారు. ఇప్పుడు మీరు మీ అబ్బాయి అమ్మాయి స్కూల్కి వెళ్ళేది అనుకోండి, ఇవాళ అది వచ్చేస్తుంది ఫోన్లోనే. వాళ్ళ అమ్మ నాన్నగారు ఏం చేస్తారు, పిల్లలది ఇది మా అమ్మగారి నంబర్ అండి, నాన్నగారి నంబర్ అని చెప్పి ఒక నెంబర్ ఇస్తారు. అది యాక్చువల్లీ పిల్లల నెంబర్, అది వాళ్ళ దగ్గర ఇంకో ఫోన్ ఉంటుంది. పిల్లలు ఏం యాక్సెస్ చేస్తున్నారు మనకు తెలియదు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. యూరోప్లో ఇప్పుడు చూడండి, వాళ్ళు యూరోప్లో ఆస్ట్రేలియాలో కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇప్పుడు బిలో 16 మీరు సోషల్ మీడియా అకౌంట్స్ మెయింటైన్ చేయలేరు. కర్ణాటక కూడా తీసుకొస్తాం సార్ మనకి, కానీ మన దగ్గర నడవదు. ఎందుకంటే దాని ఐటీ కర్ణాటక వాళ్ళకి బుద్ధి లేదు గవర్నమెంట్కి. ఆ ఐటీలో పాస్ చేయాలంటే యూనియన్ గవర్నమెంట్ చేయాలి, కర్ణాటక గవర్నమెంట్ చేస్తే కాదు. అది తర్వాత పాస్ అయిన దగ్గరకు వచ్చినప్పుడు ఎవరు అడిగారంట, మేము సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తాం. అది పంపించడం ఏంటి, వాళ్ళు చేస్తారు, వాళ్ళ దగ్గర ఐటీ యాక్ట్లో ఉంది, అది ఇంప్లిమెంట్ చేయడం ప్రాబ్లం. మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు చెప్పండి? ఒక అబ్బాయి అమ్మాయి 16 సంవత్సరాలని ఎట్లా చేస్తారు? ఆధార్ కార్డు అడుగుతారా? వాళ్ళు ఇంకా వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఫోన్ వాడుకుంటారు, అకౌంట్ వాడుకుంటారు. చాలా ఈజీ మన దగ్గర. ఫ్రాడ్లు చేయాలంటే దొంగ అకౌంట్లు, మ్యూల్ అకౌంట్లు మస్తున్నాయి మన దగ్గర. బ్యాంక్ అకౌంట్స్ కూడా చూస్తున్నారు, ఫ్రాడ్ అంతా దాంట్లోనే. అవును. ఇప్పుడు జరిగిన ఈ యొక్క రెస్ట్రిక్షన్ సుప్రీంకోర్టు ఫైనల్ నిర్ణయానికి రాలేదు ఇంకా. కానీ నా డౌట్ ఏంటంటే వీళ్ళు బ్లాక్మెయిల్ చేయొచ్చు సుప్రీంకోర్టుని రేపు. సరే మేము వెళ్ళిపోతాం, భారతదేశం చచ్చిందిలే, వాళ్ళు ఎవరికి ఫేస్బుక్ లేదు, ఎవరికి వాట్సాప్ లేదు. మోదీ గారు కూడా ఫేస్బుక్లో ఉన్నారు చూడండి, ఆయన ఫోటోలు కూడా రేపు రావు రేపటి నుంచి. దిస్ బ్లాక్మెయిల్ దే విల్ డూ. బట్ అంత స్ట్రిక్ట్ యాక్షన్, ఇంత స్ట్రిక్ట్ కామెంట్ కొట్టిన తర్వాత సుప్రీంకోర్టు కూడా వెనకకి వెళ్ళలేదు. ఎందుకు ఊరుకుంటుంది సార్ సుప్రీంకోర్టు? అది మన ప్రైడ్. సుప్రీంకోర్టు మన అత్యున్నత న్యాయస్థానం. కరెక్టే, కానీ దీనికన్నా ముందు చాలా కేసెస్లో వాళ్ళు లైట్గా తీసుకున్నారు. ఇప్పుడు ఈ కేసు కూడా చూడండి, 2021లో ఫైన్ వేశారు, 2022లో. మనం 2026లో ఉన్నాం. కాంపిటీషన్ కమిషన్ ఫైన్ వేసిన తర్వాత ఇప్పుడు దాకా 10 పైసలు ఫైన్ కట్టలేదు వాళ్ళు. సుప్రీంకోర్టు చెప్పాలి ఉండే కేసు టేకప్ చేసినప్పుడు, యూ ఫస్ట్ పే 50% ఆఫ్ ద ఫైన్, దాని తర్వాత మేము కేసు వింటాం. వాళ్ళకి చిన్న అమౌంట్ అండి, 200 కోట్లు ఏం లేదు వాళ్ళకి. వాడికి నథింగ్ కదండి. నథింగ్, అబ్సల్యూట్లీ. వాళ్ళ క్యాప్టివ్ మార్కెట్, మనలాంటి మార్కెట్ ఎక్కడ దొరుకుతుంది? చైనీస్ మార్కెట్ లేదు వాళ్ళ దగ్గర, మనదే బిగ్గెస్ట్ మార్కెట్. చైనా ఆపేసిందా సార్? చైనా కంప్లీట్ వాళ్ళు ఎప్పుడో వాళ్ళ వైపు నుంచి వాళ్ళు తయారు చేసుకున్నారు అన్నీ. వీబో అట్లాంటి చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇది ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర మల్టిపుల్ అకౌంట్స్లో కూడా ఇక్కడ ఫ్రాడ్ నడుస్తుంది చాలా మటుకు. నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. అట్లానే చాలా ప్లేసెస్లో అక్కడక్కడ మన ఇన్ఫర్మేషన్ పెట్టేస్తున్నాం. రేపు ఈ ఫ్రాడ్ జరిగేది, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. వీళ్ళు ఎల్డర్స్ని టార్గెట్ చేస్తారు, ఈ ఫ్రాడ్స్టర్స్, డిజిటల్ అరెస్ట్ అది అని చెప్పి. వీళ్ళకి ఎట్లా తెలుసు అండి వాళ్ళు 70 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నారు, ఇంట్లో ఇద్దరే ఉన్నారు? ఎవరు ఇచ్చారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్? ఈ ఫ్రాడ్ వాళ్ళు ఇంట్లో 10 మంది ఉన్నా ఇంట్లో ఫోన్ చేయరు వాళ్ళు. ఎక్కువగా సార్ గేటెడ్ కమ్యూనిటీస్ టార్గెట్. గేటెడ్ కూడా ఉంది, ఈవెన్ నార్మల్ అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళు కూడా, ముసలోళ్ళు ఉంటారు, హస్బెండ్ అండ్ వైఫ్, 70-80 పిల్లలు బయట ఎక్కడ ఉన్నారు, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. అంటే దే హ్యావ్ ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్. మరి ఏదో బ్లైండ్గా కాల్ చేయట్లేదు. అవును. ఓకే, బ్లైండ్లో కాల్ చేసి మనకు స్పామ్ కాల్ వస్తుంటాయి, రోజుకి 10-20 కాల్స్ వస్తాయి. ఒకటి బ్లాక్ చేస్తే ఇంకోటి వస్తుంది, ఇంకా బ్లాక్ చేస్తే ఇంకోటి వస్తుంది. మళ్ళీ మీరు అడగొచ్చి ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి. డెఫినెట్ దెర్ హాస్ టు బి అ కైండ్ ఆఫ్ టోటల్ బ్యాన్ మన ప్రైవేట్ కానీ మన ప్రాబ్లం ఏంటంటే వాదేవన్ గారు, మనకి ప్రాబ్లం లేదు. ఆడేమైనా చేసుకొని వాడు సంపాదించుకుంటాడు, నాకు కూడా 10 పైసలు వస్తే మంచిగా ఉంటా అంటారు దాంట్లో. దిస్ ఇస్ ద లాజిక్. సి ఫేస్బుక్ నాకు రెవెన్యూ ఇస్తున్నారు. లెట్ మీ పుట్ అ డిస్క్లైమర్ రైట్ నౌ. నాకు ప్రతి నెల ఫేస్బుక్ నుంచి రెవెన్యూ వస్తుంది నాకు. ఎందుకు? నేను ఎన్ని పోస్టులు పెడతానో, ఎంతమంది చూస్తారో, ఎన్ని వీడియోలు పెడతానో, ఎంతమంది చూస్తారో దాన్ని బట్టి ఫేస్బుక్ డాష్బోర్డ్ ఉంటుంది. ప్రతి నెల నాకు ఒక ఎక్స్ అమౌంట్ నా అకౌంట్ వచ్చి పడుతుంది. లీగల్ దిస్ ఇస్. ఫేస్బుక్లో చాలామంది లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్ లాగానే, ట్విట్టర్ లాగానే, ఇన్స్టాగ్రామ్ లాగానే. సో ఫేస్బుక్ ఆ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? నా దగ్గర వచ్చి నా పోస్ట్ చూసే మనుషులు ఉంటారు, వాళ్ళని ట్రాక్ చేస్తున్నారు. నేను ఇంట్రెస్టింగ్గా నిన్న ఒక క్యాబ్ డ్రైవర్, ఊబర్ క్యాబ్ డ్రైవర్ గురించి రాశాను. అది అన్ని ఛానల్స్లో వెళ్ళింది ఇప్పుడు. హిందుస్థాన్ టైమ్స్, న్యూస్ 18, CNBC,
ఏంటి ఎన్డీటీవీ, ప్రతి ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా వెళ్ళింది. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు బిజినెస్ టుడే వాళ్ళు పోస్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్. మీరు ఆలోచించండి, నేను నా దాంట్లో పెట్టిన పోస్ట్, నా ట్విట్టర్ పోస్ట్ని వీళ్ళు ఎత్తుకెళ్ళారు, మొత్తం దునియా అంతా తిరిగారు. సో ప్రైవసీ ఉంటుంది. ఇప్పుడు దాంట్లో ఉన్న మహిళ ఫోటో నేను ఆమె పర్మిషన్ తీసుకున్నాను. అండ్ ఐ టోల్డ్ హర్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఇన్ సోషల్ మీడియా. ఆమెకు పాపం చాలా మంది హెల్ప్ చేయడానికి వస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఫీజు కట్టడానికి, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. నేను నంబర్ అయితే షేర్ చేయలేదు, ఆమె ఎవరికి పబ్లిక్లీ షేర్ చేయలేదు. ఆమె దగ్గర చెప్పాను, మీకు క్యూఆర్ కోడ్ ఇస్తే కొంతమంది ఎవరు కావాలంటే వాళ్ళకి పంపిస్తాను. సో సీ ద లాజిక్, మంచిగా వాడుకుంటే ప్రాబ్లం లేదు వాసుదేవన్ గారు, ఉపయోగానికి వాడుకుంటే ప్రాబ్లం లేదు, మిస్యూజ్ చేసుకుంటేనే ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇట్లాంటి కంపెనీలు ఐ డోంట్ మైండ్, యాక్చువల్లీ నాకు ప్రాబ్లం లేదు నా ఇన్ఫర్మేషన్ వాడుకోవడానికి, కానీ మీరు అడ్వర్టైజింగ్ పెడుతున్నప్పుడు నాకు కూడా కొంచెం రెవెన్యూ వస్తే బాగుంటుంది కదా నేను అడుగుతాను, అంతే, ఇంకేం లేదు. రోజుకి 30 పోస్టులు పెడుతున్నాను నేను, దానికోసం మీరు నాకు రెవెన్యూ ఇస్తున్నారు, నా పోస్టులు చాలామంది చూస్తారు. ఈ పోస్ట్ నేను ట్విట్టర్ పెట్టాను చూడండి, 3,20,000 మంది చూశారు ట్విట్టర్లో, ఫేస్బుక్లో కూడా చాలామంది చూశారు. రెవెన్యూ స్ట్రీమ్స్ ఉంటుంది వీళ్ళకి. సో సుప్రీంకోర్టు ఏమన్నారంటే, ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫైన్ పెట్టింది, దాని మీద ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ నడుస్తుంది. బహుశా నెక్స్ట్ మంత్ దాకా దీని ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక చట్టం తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ మన భారత్ న్యాయ సంచికలో ఉంది, కొత్త ఐటీ యాక్ట్లో కూడా ఉంది, కానీ ఇంప్లిమెంట్ చేయట్లేదు, భయపడుతున్నారు గవర్నమెంట్. ఎందుకని? ఎవరికి? ఆల్టర్నేటివ్ ఉండాలి కదా, ఏముంది మీ దగ్గర ఆల్టర్నేటివ్? రేపు వాట్సాప్ తీసేస్తాం, అరటాయ్ ఉంటుందా? మీరు అరటాయ్ని ఎంత ప్రమోట్ చేస్తారు? రేపు ఫేస్బుక్ ఉండదు, మీ దగ్గర ఏముంది? చైనా వాళ్ళు చేశారు, దే మేడ్ అ ప్రోడక్ట్ అండ్ దే మేడ్ బ్యాన్ దిస్ పీపుల్ టోటలీ, ఎవరిని రానియలేదు వాళ్ళు, వాళ్ళ ప్రోడక్ట్స్ పాపులర్ అయిపోయింది వాళ్ళ దాంట్లో. కానీ ప్రాబ్లం ఏంటంటే, మన దేశం నుంచి బయటికి మనం కమ్యూనికేట్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు యూఎస్లో అరటాయ్ డౌన్లోడ్ చేయాలంటే వాడు ఏం అరటాయ్ అని అడుగుతాడు మన దగ్గర. నేను నీకు వాట్సాప్ మెసేజ్ పంపించాను చూడు, ఎక్కడ వాట్సాప్? మనకి ఇక్కడ వాట్సాప్ లేదంటాం. అప్పుడు మనం చాలామంది మన దగ్గర ఇంటర్నేషనల్ కాల్స్ ఎందుకు బంద్ అయిపోయిందంటే, ఐఎస్డి, ఒక టైంలో ఐఎస్డి కాల్ అంటే ఇంత ఎక్స్పెన్సివ్ ఉంటుండే, ఇప్పుడు అందరూ ఐఎస్డి వాట్సాప్ కాల్ చేస్తారు. కానీ గల్ఫ్లో చూడండి, గల్ఫ్ కంట్రీస్లో దుబాయ్ ఉండొచ్చు, యుఏఈ ఉండొచ్చు, బహ్రెయిన్ ఉండొచ్చు, ఒమాన్ ఉండొచ్చు, ఎక్కడ మీరు కాల్ చేయలేరు, యూ కెనాట్ మేక్ వాట్సాప్ కాల్స్. ఓకే, వాళ్ళు ఏమంటున్నారు, మా ఫోన్ లైన్ వాడండి, ఐఎస్డిఏ చేయండి, వాళ్ళకి రెవెన్యూ వస్తుంది, ఎటిసాటో ఏదైనా కంపెనీ ఉండండి. మన దగ్గర బిఎస్ఎన్ఎల్ మొత్తం డౌన్ అయింది, కారణం అది. ఒక టైంలో వాళ్ళ మెయిన్ రెవెన్యూ ఐఎస్డి నుంచి ఉండే, ఎస్టీడీ అండ్ ఐఎస్డి పోయింది, ఐఎస్డి కూడా పోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాసుదేవన్ గారు, ఈ వాట్సాప్ ప్లస్ మెటా మీద ఉన్న రెస్ట్రిక్షన్స్ని ఆప్ట్అవుట్ ఆప్షన్ ఇవ్వాలి. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు డూ. నా ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయను, మీరు ఉండండి భారతదేశంలో, వెళ్ళామని చెప్పట్లేదు ఎవరు, మాకు కూడా ప్రాబ్లం అవుతుంది రేపు, బట్ ఆప్ట్అవుట్ ఆప్షన్ ఇవ్వాలి. అది కూడా సింపుల్ లాంగ్వేజ్లో, ప్రతి లాంగ్వేజ్లో కూడా ఇవ్వాల్సి వస్తుంది. కొంతమందికి తెలుగు అర్థమవుతుంది, కొంతమంది కన్నడ అర్థమవుతుంది, కొంత తమిళ అర్థమవుతుంది, కొంతమంది హిందీ అర్థమవుతుంది. ఆ లాంగ్వేజెస్లో కూడా మీరు ఆప్ట్అవుట్ ఆప్షన్ ఇవ్వాలి. హెల్ప్ డెస్క్ పెట్టండి ప్రతి చోట్లలో, కొన్ని రోజులు పెట్టాల్సి వస్తుంది. ఎవరెవరికి ఆప్ట్అవుట్ కావాలో ఆప్ట్అవుట్ కావండి. వాట్సాప్ మెసేజెస్ ఎస్ఎంఎస్ పంపించి ఆప్ట్అవుట్ చేయించేసండి. కొంతమంది ఓకే అంటే ఇట్ ఈస్ దేర్ ఫ్యూనరల్, మనం ఏం చేయలేము. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఇది ఇంకొక 3-4 రోజుల తర్వాత చూద్దాం. నెక్స్ట్ హియరింగ్, నేను డేట్ చూడలేదు ఎగ్జాక్ట్లీ ఎప్పుడుందని. నెక్స్ట్ హియరింగ్ తర్వాతనే దీని మీద ఏమైనా స్ట్రిక్ట్ డెసిషన్ సుప్రీంకోర్టు డెఫినెట్గా తీసుకుంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. చూసాం కదా, అంటే వాట్సప్ మెటా ఎంత తెంపరితనంతో, అంటే మేము తప్పించి మీకు దిక్కులేదనే పద్ధతిలో మెటా వ్యవహరించిన తీరుని సుప్రీంకోర్టు చాలా గట్టిగానే గట్టిగా నిలదీసింది. అండ్ రెండోది ఏంటంటే 200 కోట్లు 220 కోట్ల ఫైన్ అనేది వాడికి నథింగ్ మెటాకి. కానీ ఎందుకు కట్టాలని చెప్పి మళ్ళీ ఛాలెంజ్, ఈ 2-3 రోజులు హియరింగ్ ఉంటుంది. సుప్రీంకోర్టు స్టబన్గా నిలబడిన తర్వాత ఒక వ్యాలిడ్ పాయింట్ సురేష్ గారు రైజ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ రేపొద్దున మెటా కానీ వాట్సాప్ కానీ వచ్చి సుప్రీంకోర్టులో చెప్పే పాయింటే అది. సరే మేము వెళ్ళిపోతాం, మీకేంటి ఆల్టర్నేటివ్? మీరు మీ ఇంటర్నేషనల్ కాల్స్ ఎలా మాట్లాడతారు? ఇంటర్నేషనల్ కాల్స్కి లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు మన దేశంలో. మళ్ళీ అలాంటి పరిస్థితి పునరావృతం అయితే ప్రభుత్వ ఖజానా మీద, ప్రత్యేకించి గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళే గవర్నమెంట్ కాల్స్ మాట్లాడి పడిన బిల్స్ లోగడ, ఒక ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెనట్రేషన్ లేనప్పుడు లక్షల్లో వచ్చేవి. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బిల్లు ఢిల్లీలో
లక్షలు వచ్చేవి అట్లా 540 మంది. నేను జస్ట్ ఉదాహరణ మాత్రమే చెబుతున్నా. మొత్తం పబ్లిక్ సెక్టర్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్స్. ఇవన్నీ కూడా ఇవాళ వాట్సాప్ లేని ప్రపంచాన్ని ఊహించుకోవట్లా. దీన్ని ఏమన్నా మెటా అడ్వాంటేజ్గా తీసుకుంటుందా? ఒకటి. రెండోది, వ్యక్తిగత సమాచార గోప్యత అనేది చాలా ప్రధానమైన అంశం. మన ఇంట్లో జరిగేదో లేకపోతే మన ఇద్దరం మాట్లాడుకునేదో బయట ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. ఓకే, నేరస్తులకు సంబంధించి టెక్నాలజీని, అడ్వాంటేజ్ ఆఫ్ టెక్నాలజీ ఉపయోగించుకుంటే వచ్చే నష్టమేం లేదు. బట్ పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం వేయలేము. సురేష్ గారు చెప్తున్నది అదే. దానిగానే చూసి చేయాల్సిందే. మరి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి వర్డిక్ట్ ఇస్తుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.